ఆ, మనం ఒకసారి ఈ వాక్య భాగాన్ని చదువుకుందాము. ఆదికాండము 1వ అధ్యాయము 26 నుంచి 28 వచనాల వరకు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వచ్చినటువంటి పరిశుద్ధులందరికీ దేవుని పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు డానియల్. నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మీ కనికరం చొప్పున మమ్మల్ని రక్షించినారు, అందును బట్టి వందనాలు. అయితే అవును ప్రభువా, మిమ్మల్ని జీవించాలని మీ ఉద్దేశము మాలో నెరవేరాలని మీరు కోరుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఆ విధంగా మిమ్మల్ని జీవించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి. అవును ప్రభువా, మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నా. ఈ సందేశాన్ని అంతటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి, నన్ను కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. అవును ప్రభువా, దీని ద్వారా మాతో మాట్లాడండి. మా మేలు కొరకై మమ్మల్ని బలపరచండి. ఈ సమయాన్ని అంతయు మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. ఫ్రెండ్స్, మనం ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుడు మనుషులను ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున మనుషులను చేసినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ దేవుని ప్రణాళిక ఒకటి కనపడతా ఉంది. ఏంటంటే, ఆయన మనుషులను ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చేయాలనుకుంటున్నాడు 26వ వచనంలో. 27వ వచనంలో ఆయన మనుషుని తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించినాడు. 28వ వచనంలో ఆయన ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఆయన ఎందుకు మనల్ని ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున సృజించినాడు అంటే, భూమి మీద పుట్టినటువంటి అంటే దేవుడు సృజించినటువంటి జలచరాలు కానీ, భూచరాలు కానీ, ఆకాశ పక్షులు కానీ ఆయన స్వరూపాన్ని కలిగి లేవు. కేవలం మానవుడు మాత్రమే ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికను కలిగిన వాడుగా ఉన్నాడు. సో ఎందుకొరకు మానవుడు ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికను కలిగి ఉన్నాడంటే, స్వరూపం అనేది ఆంతర్య వ్యక్తిత్వాన్ని తెలియజేస్తా ఉంది. సో కాబట్టి మనము దేవుణ్ణి మన లోపల కలిగి ఉండి ఆయనను వ్యక్తపరచాలని ఆయన స్వరూపాన్ని మనకిచ్చేది. సో ఇది ఎట్లాగా మనకు తెలుస్తుంది? ఇక్కడ ఆదికాండంలో ఆదామును సృజించినప్పుడు ఆ విషయాలన్నీ ఏమి బయట తెలియజేయలేదు కదా. అంటే మనము కొత్త నిబంధనల గ్రంథంలోనికి వెళ్తే రోమాపత్రిక 8వ అధ్యాయంలో 9-10 వచనాలను చూస్తే, దేవుని ఆత్మ మనలో నివసిస్తుందని, క్రీస్తు ఆత్మ ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడని, తర్వాత ఆత్మ తానే మన ఆత్మతో మనం దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తున్నాడని రోమాపత్రిక 8వ అధ్యాయం 9-10 వచనాలు, తర్వాత 16వ వచనము స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అంటే ఇది ఉన్నట్లుండి దేవుని ఆత్మ, దేవుడు మనలో నివసించడానికి వచ్చినాడని మనం చెప్పడానికి వీలుపడదు. కానీ అయితే ఆయన మానవుణ్ణి సృజించడానికి ముందుగానే ఆయన ఈ ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే మానవుణ్ణి ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున సృజించిన వాడుగా ఉంటున్నాడు. సో ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన మన అందరిలో దేవుడు నివాసం ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటను బట్టి ప్రభువును మనం ఎంతో స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఎవరు సమీపురాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడుగా ఉన్నటువంటి ఆయన తిమోతి పత్రికలో రాస్తాడు. సో కాబట్టి అట్లాంటి ఆయన ఇప్పుడు పాపులము పతనమైనటువంటి మనలోనికి నివసించడానికి ఆయన విమోచనం ద్వారా సో మనలోనికి వచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. సో ఆయన విమోచనను నెరవేర్చి పునరుత్థానంలో జీవమిచ్చే ఆత్మగా మారి నేడు మన ఆత్మలో నివసిస్తూ ఉన్నాడు. సో ఎందుకొరకు మనల్ని అంటే మనం లోకంలో చూస్తూ ఉన్నాం ఏంటంటే,
మనుష్యుడు అనేక వస్తువును తయారు చేసిన వాడుగా ఉన్నాడు. సో ఒక వస్తువును తయారు చేసినప్పుడు ఆ ఆ వస్తువుకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు ఈ మొబైల్ తయారు చేసిన వ్యక్తిని అడిగితే, అయ్యా మీరు మొబైల్ ఎందుకు తయారు చేశారు? సో మీ ఉద్దేశం ఏంటి అంటే, ఈ మొబైల్‌ను దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులతో మనము స్పష్టంగా మాట్లాడడానికి, చూడడానికి ఇది వీలవుతుంది. ఇది ఇది సాధ్యపరుస్తుంది. కాబట్టి దీన్ని అందుకొరకు చేశానంటాడు. సో ఒకవేళ ఒక వ్యక్తి పెన్ను తయారు చేసిన వ్యక్తిని అడిగితే, ఎందుకయ్యా ఈ పెన్నును మీరు తయారు చేశారంటే, సో శబ్దాన్ని అక్షర రూపంలో పెట్టడానికి ఇది వీలు పరుస్తుంది. దీని యొక్క పని ఇది అని చెప్తాడు. సో కాబట్టి మానవుడు తయారు చేసిన ప్రతి వస్తువుకు ఒక ఉద్దేశ్యం ఉంది. ఆ ఉద్దేశాన్ని అది నెరవేరుస్తుంది. అయితే మనల్ని ఎవరు సృజించారు అంటే దేవుడు సృజించాడు. సో మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఈ భూమి మీద మానవులుగా మనం పుట్టి చదువు వస్తే చదువుకొని, లేకపోతే చదువు రాకపోతే డబ్బులుంటే వ్యాపారం చేసుకొని, లేకపోతే ఏదైనా వృత్తి నైపుణ్యాన్ని నేర్చుకొని, సో ఈ ఈ ఈ జీవనాన్ని గడించడానికి మాత్రమేనా అంటే మనము ఆ విధంగా మనం జీవనోపాధిని సంపాదించుకొని వివాహం చేసుకొని పిల్లలను గాని తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనం చనిపోవడం ఇందుకొరకేనా దేవుడు మానవుని సృజించినది? ఆయన ఉద్దేశం మానవ పట్ల ఏమై ఉన్నది అనే విషయాన్ని మనం స్పష్టంగా ఎరగకపోతే మనము ఖచ్చితంగా మనం ఈ జీవన వ్యాపారంలో సో ట్రాక్ తప్పిపోయే వారంగా ఉంటాం, దారి తప్పిపోయే వారంగా ఉంటాం. సో ఏంటంటే మనం ఎందుకొరకు సృజించబడ్డాము అనే విషయాన్ని మనం స్పష్టంగా చూడవలసిన వారమైన. మనం ఎందుకొరకు సృజించబడ్డామంటే దేవుణ్ణి మన లోపల కలిగి ఉండి సో మనము దేవుణ్ణి బయటికి జీవించడానికి సృజించబడిన వారమై ఉంటున్నాము. అందుకొరకే దేవుడు ఆయన స్వరూపాన్ని ఆయన పోలికను మనకి ఇచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. సో ఈ విషయము మనం స్పష్టంగా ఇందాక చూసాం రోమపత్రిక 8వ అధ్యాయంలో. సో అంత మాత్రమే కాకుండా రోమపత్రిక 9వ అధ్యాయంలో మీరు దగ్గర బైబిల్ ఉంటే చూడండి. రోమపత్రిక 9వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు. ఎవరైనా తీసి చదవగలిగిన వాళ్ళు చదవండి. రోమపత్రిక 9వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు. నేనే చదువుతాను. రోమపత్రిక 9వ అధ్యాయము 21 నుంచి 24. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతను చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను అనగా ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదుల్లో నుండి మాత్రము కాక అన్యజనుల్లో నుండి ఆయన పిలిచిన ఘటము మన ఎడల తన మహిమైశ్వర్యము కనబరచవలని ఉన్ననేమి అని చెప్తారు. సో ఇక్కడ మానవుడు ఒక పాత్రగా చేయబడ్డాడు అని చెప్పబడతా ఉంది. సో మానవుడిని దేవుడు చేసినప్పుడు ఒక పాత్రగా చేశాడు. సో పాత్ర యొక్క పని ఏంటి? దేన్నైనా కలిగి ఉండడమే పాత్ర యొక్క పని. ఉదాహరణకు పాల గిన్నె ఉందనుకోండి, పాలను దాని లోపల కలిగి ఉండడమే దాని పని. వాటర్ బాటిల్ ఉంది, వాటరు దాని లోపల కలిగి ఉండడమే దాని పని. సో దాని యొక్క ఉద్దేశం. సో కాబట్టి మనం ఎవరిని కలిగి ఉండాలని దేవుడు చేశాడు ఒక పాత్రగా అంటే, మనం దేవుణ్ణి మన లోపల అంతరాంశంగా కలిగి ఉండాలని దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున చేసిన వాడుగా ఉంటాడు. ఉదాహరణకు ఎందుకు స్వరూపము పోలిక ఇవ్వబడిందంటే, సో మనం ఆయన్ను కరెక్ట్ గా కలిగి ఉండడానికి. అంటే ఉదాహరణకు చేతి గ్లవ్ ఉంది అనుకోండి, సో గ్లవ్ హస్తం యొక్క ఆకారంలో చేయబడుతుంది. ఎందుకంటే హస్తాన్ని అది కలిగి ఉండడం కొరకు చేయబడింది. సో హస్తం యొక్క కదలికలే గ్లవ్ యొక్క కదలికలుగా ఉంటాయి. సో గ్లవ్ కు ప్రత్యేకమైన కదలికలు పని ఉండదు కానీ, సో హస్తం ఏమైతే చేయగలుగుతుందో అదే గ్లవ్ చేయగలుగుతుంది. కనుక మనము దేవుని స్వరూపంలో చేయగలిగిన చేయబడ్డాం కనుక మనం దేవుణ్ణి మన లోపల కలిగి ఉండి మనం దేవుణ్ణి బయటికి వ్యక్తపరచవలసినటువంటి వారంగా మనం చేయబడ్డామని మనం స్పష్టంగా చూడవలసిన వారమైన. సో అంత మాత్రమే కాకుండా తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ఇట్లా రాయబడింది. సో మానవుడు ఒక పాత్రగా మాత్రమే కాకుండా మానవుడు 3 భాగాలుగా చేయబడ్డాడు అని ఇక్కడ వచనం చూపిస్తుంది. 5వ అధ్యాయము తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:23. ఇక్కడ ఏమంటుందంటే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక.
ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా గాను సంపూర్ణంగాను ఉండినట్లు కాపాడబడును గాక. కాబట్టి మనకు ఆత్మ ఉంది, తర్వాత జీవం అంటే ప్రాణము, తర్వాత శరీరం. అంటే మనం 3 భాగాలుగా తయారు చేయబడ్డాము దేవుని చేత. అది ఎట్లా అంటే, సో మనకు భౌతికమైన శరీరం ఉంది. భౌతికమైన శరీరము భౌతిక మండలాన్ని మనం అనుభవించడానికి ఉంది. సో కాబట్టి మన భౌతికమైన శరీరం మనకు లేకపోతే భౌతిక మండలాన్ని అనుభవించలేము. ఉదాహరణకు ఒక వస్తువును తాకాలంటే మనకు శరీరంతో మనం తాకగలము. ఒక వస్తువును చూడాలంటే మన కన్నుతో చూడగలము. ఒక ఒక దాన్ని వాసన చూడాలంటే మనం ముక్కుతో వాసన చూడగలము. సో కాబట్టి భౌతికమైన శరీరము భౌతిక మండలాన్ని అనుభవించడానికి మనకి ఇవ్వబడింది. అయితే మనం ఆలోచించాలంటే మనకు మానసిక మండలంలో మనకు ప్రాణం అవసరమైంది. సో కాబట్టి మనం ఆలోచించాలనే కానీ, లేకపోతే మనం నిర్ణయాలు చేసుకోవాలని కానీ, లేకపోతే మనము ఎవరినైనా ప్రేమించటము, లేకపోతే ద్వేషించటము, దయగలిగి ఉండడము, ఇవన్నీ మన మానసిక మండలంలో ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి. సో మన మానసిక మండలంలో ఉన్నటువంటి ప్రాణం యొక్క ఈ యొక్క పని అయి ఉన్నది. అంతేకాకుండా మానసిక మండలాన్ని అనుభవించడానికి మాత్రమే చేయబడలేదు కానీ, సో మనము దేవుణ్ణి కలిగి ఉండడం కొరకు మనకు ఆత్మ కూడా ఇవ్వబడింది. అందుకే సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని రాయబడింది. సో మనకు ఒక ఆత్మ ఇవ్వబడింది. ఇది దేవుని ఆత్మ కాదు కానీ మానవాత్మ. సో ఆదామును దేవుడు సృజించినప్పుడు నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని వ్రాయబడింది. నిజంగా హెబ్రీ భాషలో వ్రాయబడినటువంటి ఆ జీవాత్మ అనే పదం అది అంటే సరిగ్గా తర్జుమా చేయబడలేదు కానీ అది జీవించు ప్రాణి, వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని వ్రాయబడింది కానీ అక్కడ జీవించు ప్రాణి అని ఉండవలసిన అవసరం ఉంది. సో ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మాయను అనింది. సో మొదటి ఆదాము జీవించు ప్రాణి అని వ్రాయబడింది. సో జీవించు ప్రాణి అనే మాట సో పాత నిబంధనలో ఎక్కడ మనకు కనపడదు. సో ఎందుకంటే తర్జుమాలో ఉన్నటువంటి చిన్న పొరపాటు వల్ల అది కనపడదు. సో అయితే నిజమైన తర్జుమా ఏంటంటే సో జీవించు ప్రాణి ఆయన. సో కాబట్టి అక్కడ మనం ఏంటంటే మనకు ఆత్మ ఇచ్చినాడు దేవుడు. సో కాబట్టి మానవాత్మ, ఈ మానవాత్మ యొక్క పని ఏంటంటే దేవుణ్ణి స్వీకరించటము, దేవుణ్ణి మన లోపల కలిగి ఉండడము అయి ఉన్నది. సో కాబట్టి మానవుడు 3 భాగాలుగా చేయబడిన వాడుగా ఉంటున్నాడు. అయితే ఈ 3 భాగాలుగా చేయబడినటువంటి మానవుల్లోనికి పాత నిబంధన కాలంలో ఆదాము చేసినటువంటి ఆ పొరపాటు వల్ల ఆదాము ఏం పొరపాటు చేశాడు? సో మానవుడిని దేవుడు చేసిన తర్వాత సో ఆ ఏదైనా వనంలో ఉంచి అక్కడ ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఏంటంటే మీరు ఈ తోటలో ఉన్నటువంటి అన్ని వృక్ష ఫలాలు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్నటువంటి ఆ జీవవృక్షాన్ని కానీ మంచి చెడ్డలు తెలియని వృక్షం యొక్క ఫలం తినొద్దు అంటాడు. సో అంటే అక్కడ జీవవృక్షం కూడా ఉంది. సో జీవవృక్షాన్ని తినాలనేది దేవుని యొక్క ఉద్దేశం. సో ఆదాము జీవవృక్షం యొక్క పండును తినాలనేది దేవుని ఉద్దేశం. అయితే ఆ ఆదాము మోసగించబడిన వాడై ఆ జీవవృక్షం యొక్క పండును తినకుండా మంచి చెడ్డలు తెలియని వృక్షం యొక్క పండును తిన్నాడు. సో ఒకటి ఏదైనా మన లోపలికి వెళ్ళాలంటే మనకున్నటువంటి మార్గం ఏంటంటే మనం తినడమే. సో ఉదాహరణకు గాలి మన లోపలికి వెళ్ళాలంటే మనం ముక్కు ద్వారా పీల్చుకోవాలి. నీరు మన లోపలికి వెళ్ళాలంటే మనము నోటి ద్వారా తాగాలి. సో ఆహారం మన లోపలికి వెళ్ళాలంటే మనము నోటి ద్వారా అది లోపలికి పంపించాలి. సో అలాగనే దేవుడు మన లోపలికి రావడం కొరకు ఆయన ఆహార రూపంలో మనకు అందుబాటులో ఉన్నాడని సో పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ వచనం తెలియజేస్తా ఉంది. సో కాబట్టి మానవుడు అంటే జీవవృక్షం ఎవరిని తెలియజేస్తా ఉంది? మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షము ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తా ఉంది అంటే జీవవృక్షము స్వయాన యేసు ప్రభువును తెలియజేస్తా ఉంది. సో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం తెలియజేస్తా ఉంది. సో కనుక జీవవృక్షం యొక్క పండును తింటే ఎవరు లోపలికి వచ్చిండేవారు అంటే దేవుడు లోపలికి వచ్చిండేవాడు, యేసు ప్రభు వారు లోపలికి వచ్చిండేవాడు. సో అయితే ఆదాము చేసిన పని ఏంటంటే తినవద్దన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం యొక్క పండును తిన్నవాడుగా ఉంటూ ఉన్నాడు. సో కాబట్టి ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే దాన్ని తింటే ఏమొస్తుందంటే మరణం వస్తుంది. పాపం వలన వచ్చు జీతము మరణము. సో కాబట్టి
ఆ తినడం ద్వారా పాపానికి మూలమైన వ్యక్తి ఎవరంటే సాతానుడు అయినాడు. సో మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్షం యొక్క పండును ఆదాము తినడం ద్వారా ఎవరు లోపలికి వచ్చారంటే సాతానుడు లోపలికి వచ్చాడు. పాపముగా సాతానుడు మన లోపలికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. సో కాబట్టి ఇప్పుడు దేవుడు మన లోనికి రావడానికి ఆయనకు వీలు పడలేదు. ఎందుకంటే సాతానుడు మన లోపల ఉన్నాడు కనుక ఆ సాతాను ద్వారా పాపం మన లోనికి వచ్చింది కనుక, పాపం ఉన్న చోట పరిశుద్ధుడైన దేవుడు ఉండలేడు కనుక, సో మొదట పాపము తీసివేయబడవలసిన, పాపము క్షమించబడవలసిన అవసరం ఉంది. సో అందుకొరకే దేవుడు మానవుల్లోనికి రావాలి. కాబట్టి ఈ సాతానుడు మానవుల్లోనికి పాపముగా ప్రవేశించిన తర్వాత మన 3 భాగాలు పాడు చేయబడ్డాయి. సో ఒకటి, మన ఆత్మ మరణస్థితిలోనికి వెళ్ళిందని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, సో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని చెప్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ మన అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారై ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించినాడంట. ఎవరన్నా చచ్చిపోయిన వారికి ఉత్తరం రాస్తారా? ఎవరు రాయరు. సో ఇక్కడ ఎక్కడ చచ్చిపోయినాడు? ఇక్కడ మానవుడు ఆదాం చనిపోయినాడు అని చెప్తున్నారు. సో ఆదాం నిజంగా మంచి చెడ్డలు తినొచ్చు వృక్షం యొక్క పండును తిన్నప్పుడు చనిపోతాడని దేవుడు చెప్పాడు. మరి ఆదాం ఇంకా 930 సంవత్సరాలు బతికినట్టుగా ఆదికాండంలో రికార్డు మనకు తెలియజేస్తా ఉంది. మరి ఎక్కడ చచ్చిపోయాడు ఆదాము? ఎక్కడ చచ్చిపోయాడు అంటే ఆత్మలో చనిపోయిన వాడుగా ఉంటూ ఉన్నాడు. మరి ఆత్మలో చనిపోతే ఎలా బ్రతకగలడు అంటే, ఆత్మలో చనిపోయినాడంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ తన యొక్క పనిని కోల్పోయింది. ఉదాహరణకు ఒక వ్యక్తికి పక్షవాతం వచ్చిందంటే ఇప్పుడు ఉదాహరణకు పక్షవాతం అంటే పార్షియల్ గా వస్తుంది, అంటే ఒక సగం మాత్రమే వస్తుంది. సో కాబట్టి ఒక చెయ్యి ఒక కాలు అది పని చేయకుండా ఉంటది. అక్కడ చెయ్యి కాలు లేదా ఉంది, అయితే దాని ఫంక్షన్ ను కోల్పోయింది, దాని పనిని కోల్పోయింది. ఇప్పుడు ఆత్మ దేవుని స్వీకరించే స్థితిలో లేదు, దేవుని కలిగి ఉండే పాత్రగా లేదు. సో కనుక మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, కాబట్టి మనం ఆత్మలో చచ్చిన స్థితిలో ఉన్నాము అనేది విషయం తెలియజేస్తా ఉంది. అంతగా మాత్రమే కాకుండా సో మన ప్రాణం ఏమైందంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, కొలసీలకు రాసిన పత్రిక 1:21లో ఇట్లా రాయబడింది ఏంటంటే, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావం గలవారనై ఉండిన మిమ్మును కూడా. మన మనస్సులో విరోధభావం, మన మనస్సు ఎక్కడుందంటే మన ప్రాణంలో ఉంది. సో ప్రాణము 3 భాగాలను కలిగి ఉంది. ఏంటంటే మనస్సు, చిత్తము, భావావేశాలు. ఇది బైబిల్ అంతా స్పష్టంగా చెప్తుంది. ఆ విషయాలన్నీ మనం ఇప్పుడు ప్రస్తావించడానికి మనకు సమయం సరిపోదు కనుక నేను క్లుప్తంగా మాట్లాడుతున్నాను. సో కాబట్టి మన మనస్సు దేవునికి విరోధం అయిపోయింది. అంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు అంటారు. సో కాబట్టి కనుక మన మనస్సు దేవునికి విరోధం, అంటే మన ప్రాణము దేవునికి విరోధం అయిపోయింది. ఎప్పుడు ఎందుకు విరోధం అయిపోయింది? అది పాడు చేయబడింది. తర్వాత మన శరీరం కూడా, సో ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనంలోను, ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనంలో, ఆదికాండం రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలోను సో మన శరీరం కూడా పాడైనట్టుగా చూస్తున్నాం. ఆదికాండము రోమపత్రిక 6:12. సో 6:12 ఏంటంటే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఎలనీయకుడి. సో శరీరము పాప శరీరం అయిపోయింది, ఆత్మ మరణ స్థితిలోకి వెళ్ళిపోయింది, ప్రాణము దేవునికి విరోధంగా అయిపోయింది, శరీరము పాప శరీరం అయిపోయింది. సో 3 భాగాలు పాడైపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో ఈ పాడైపోయిన ఈ మన యొక్క మానవుల్లో దేవుడు నివసించడానికి వీలు కాదు. కనుకనే ఆయన 2000 సంవత్సరాల కిందటనే సో మానవుడిగా ఆయన భూలోకం ముందు అవతరించి సో మానవ జీవనాన్ని జీవించి మనందరి కొరకు సిలువలో మరణించిన వాడుగా ఉంటున్నాడు. సో మనందరి కొరకు సిలువలో మరణించిన రక్తాన్ని చిందించినాడు. ఆయన రక్తాన్ని ఆపాదించుకోవడం ద్వారా, సో ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించడం ద్వారా ఆయన రక్తము మన పాపమును, మనం చేసిన పాపాలన్నింటినీ కడిగి శుద్ధీకరించింది. సో ఆయన మరణించి పాతిపెట్టబడి తిరిగి 3వ రోజు మృత్యుంజయుడిగా లేచాడు. సో లేచి ఆయన పునరుత్థానం అయిన తర్వాత జీవమిచ్చు ఆత్మగా మారినాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం తెలియజేస్తా ఉంది. ఒక్కసారి ఆ వచనాన్ని చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:45. 15:45లో ఇక్కడ ఉంది. సో ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మాయను. కడపటి ఆదాము జీవింపజేయాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు కడపటి ఆదాముగా ఆయన జీవమిచ్చు ఆత్మగా మారినాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉంటే ఆయన మనలో నివసించడానికి ఆయనకు సాధ్యం కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిలోకి వెళ్ళలేడు.
సో ఇది ఎందుకంటే భౌతిక శరీరము అడ్డంగా ఉంది. సో యేసుక్రీస్తు ప్రభువారు 4 సువార్తలను మనం జాగ్రత్తగా చదివినట్లయితే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎవరిలోనికి ప్రవేశించలేకపోయినాడు. సో ఉదాహరణకు అంత మాత్రమే కాకుండా యోహాను సువార్త 20 అధ్యాయం 22 యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడు అయిన తర్వాత శిష్యులు యూదులకు భయపడి ఒక రూమ్ లో తలుపు వేసుకొని గడబెట్టుకొని వాళ్ళ రూమ్ లో ఉన్నారు. సో ఉన్నప్పుడు ఆ గడ తీయకుండానే యేసుక్రీస్తు ప్రభువారు లోపలికి ప్రవేశించిన వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. సో మరి ఇంతకుముందు అలాంటి సంఘటన జరగలేదే, ఇప్పుడు ఎలా జరిగింది అంటే ఆయన పునరుత్థానమైనాడు. సో మహిమ శరీరంతో ఉన్నారు. అంటే భౌతికమైన శరీరము ఆయనకు లేదు కానీ సో మహిమ శరీరం తాల్చబడిన వాడుగా ఉన్నాడు. సో ఆ మహిమ శరీరంతో ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడు. సో ఏది భౌతికమైనది ఏది ఆయన అడ్డుపరచలేదు. అందుకే అదే అధ్యాయంలో ఆయన వారి మీదకి ఊది శిష్యుల మీదకి ఊది పరిశుద్ధాత్మను పొందుడి అంటాడు. సో కాబట్టి శిష్యుల్లోకి ఆయన ఆత్మగా ప్రవేశించిన వాడుగా ఉంటున్నాడు. అందుకే రోమపత్రిక 8 అధ్యాయం 9 సో దేవుని ఆత్మ మీలో ఉన్న ఎడలా, దేవుని ఆత్మ మనలోనికి రావడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రక్రియల గుండా వెళ్ళినాడు. ఆయన మానవుడిగా భూలోకంలో జన్మించినాడు, మానవ జీవనాన్ని జీవించినాడు, శిలువలో మరణించినాడు, పాతి పెట్టుబడి పునరుత్థానంలో జీవమిచ్చు ఆత్మగా మారినాడు. సో జీవమిచ్చు ఆత్మగా మారకపోతే ఆయన మనలోనికి రాలేడు. సో మనలోనికి రావాలనేదే మొదటి ఉద్దేశం. అందుకే ఆదామును ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున చేశాడు. తర్వాత జీవవృక్షాన్ని తినమని చెప్పి అక్కడ పెట్టాడు. అయితే జీవవృక్షాన్ని తినని కారణాన్ని బట్టి సో ఆయన 4000 సంవత్సరాల తర్వాత మళ్ళా జీవవృక్షంగా ఆయన జీవమైనాడు. జీవవృక్షం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే యోహాను సువార్త 15 అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షావల్లిని, జీవం ఆయనే, ద్రాక్షావల్లి వృక్ష జాతికి సంబంధించింది. సో జీవవృక్షము యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి జీవవృక్షంగా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాడు. సో కాబట్టి మనలో ఉంటూ ఉన్నాడు. కేవలం మన ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు అంటే చూడండి, మన యేసుక్రీస్తు ప్రభువారు మనలోనికి ఎక్కడికి వచ్చాడు అంటే మనం ఇందాక చదివాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 1 సో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మగా మన లోపలికి వచ్చిన వెంటనే సో మన ఆత్మ తిరిగి జన్మించబడింది. యోహాను సువార్త 3:3 ఏమంటున్నా అంటే ఒకడు కొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలో చూడలేడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలా అని చెప్తున్నాడు. సో జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని చెప్తా ఉంటాడు. సో కాబట్టి మనం ఆత్మ మూలంగా, దేవుని ఆత్మ మూలంగా మన ఆత్మ తిరిగి జన్మించబడింది. సో కాబట్టి దేవుని ఆత్మ మన ఆత్మలోకి వచ్చినాడని మనకు స్పష్టమవుతుంది. సో కాబట్టి మన ఆత్మ రక్షించబడినదిగా మనం చూస్తూ ఉంటాం. అయితే మన ప్రాణము, మన శరీరము ఇంకా ఆ రక్షణ సంపూర్ణంగా రక్షించబడలేదు. సో అనే విషయాలు మనకు రోమపత్రిక 5 అధ్యాయం 10 స్పష్టంగా చూడవచ్చు. రోమపత్రిక 5 అధ్యాయం 10 ఇలాగ రాయబడింది, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిత్యముగా రక్షించబడదుము. సో కాబట్టి ఏ శత్రువులమై ఉండగా దేవుని కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడ్డాం. అయితే సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత అని ఇక్కడ తర్జుమా ఉంది, కానీ నిజంగా యాక్చువల్ గ్రీక్ లో ఏంటంటే ఆయన జీవము చేత అని ఉంది. సో కాబట్టి ఆయన జీవం చేత మనము నిశ్చయముగా రక్షించబడదుము. సో రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకు పౌలు రాస్తూ ఉన్నాడు, వాళ్ళు రక్షించబడిన వాళ్ళకి పత్రిక రాస్తున్నాడు. మరి నిశ్చయముగా రక్షించబడుతాము అంటే ఎక్కడ రక్షించబడాలా? ఆల్రెడీ రక్షించబడ్డాం కదా అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆత్మలో యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం రక్షకునిగా అంగీకరించినప్పుడు మన ఆత్మ తిరిగి జన్మించబడింది, మన ఆత్మ రక్షించబడింది, కానీ మన ప్రాణము రక్షణ పొందుతూ ఉంది. సో మరణిశ్చయముగా ఆయన జీవము చేత మనం మరణిశ్చయంగా రక్షించబడతామని చెప్తున్నాడు. సో ఇప్పుడు మన ప్రాణం ఎట్లా రక్షించబడుతుందంటే ఆయన జీవము చేత. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:4 మనకు జీవమైన క్రీస్తు అని చెప్పబడతా ఉంది. క్రీస్తు ఇప్పుడు మనకు జీవమై ఉన్నాడు, మన ఆత్మలో ఉన్నాడు. సో మన ఆత్మలో నుంచి మన ప్రాణంలోనికి ఆయన విస్తరించవలసిన అవసరం ఉంది. అంటే మన మనస్సుగా యేసు ప్రభు ఉండాలి, మన చిత్తముగా యేసు ప్రభు ఉండాలి, మన భావావేశంగా యేసు ప్రభు ఉండాలి. సో అంటే మన ఆలోచనలు యేసు ప్రభు ఆలోచనలుగా ఉండాలి. అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే. సో కాబట్టి
క్రీస్తు యేసున కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలంటే మనకైతే మన మనస్సు పరిపరి విధాలుగా వెళ్తుంది, కానీ క్రీస్తు యేసున కలిగిన మనస్సు దేవుని చిత్తాన్ని నెరవేర్చేదయ్యింది, దేవుని యొక్క ఉద్దేశానుసారంగా జీవించేదయ్యింది. కనుక మనము ఆ క్రీస్తు యేసున కలిగిన మనసును మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. సో ఇది ఎలా సాధ్యం అనేది నేను ముందు వచ్చినాల్లో మాట్లాడతాను. సో తర్వాత మన శరీరం కూడా రక్షించబడవలసిన అవసరం ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకంటే మనము 3 భాగాలు పాడైనాయి కాబట్టి మన 3 భాగాలను దేవుడు రక్షించవలసిన అవసరం ఉందని మనం స్పష్టంగా చూడవలసిన వారమైనా. సో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:23లో, సో మీ ఆత్మయు జీవమును శరీరమును నిందారహితంగాను పరిపూర్ణంగాను ఉన్నట్లు కాపాడబడును గాక. ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పటికల్లా అది కాపాడబడాలి. సో కాబట్టి అది కాపాడబడాలని 3 భాగాలు కాపాడబడాలని చెప్తున్నాయి. అయితే 3 భాగాలు మనం సపరేట్ గా చూస్తే, సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మన ఆత్మ రక్షించబడింది. తర్వాత కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో మన ప్రాణం కూడా రక్షించబడాలని చెప్తుంది. తర్వాత మనం చూస్తే రోమపత్రిక 5:10లో కూడా మన ప్రాణం కూడా రక్షించబడాలని చూస్తా ఉన్నాం. మన శరీరం సంగతి ఏంటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో ఇక్కడ ఉంది, సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చును. సో కాబట్టి మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చును. సో కాబట్టి మన దీన శరీరం అంటే మన పాప శరీరం. మన పాప శరీరాన్ని తన మహిమగల శరీరంగా మారుస్తాడు. ఎప్పుడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, సో రెండోసారి వచ్చినప్పుడు. సో కాబట్టి మనం 3 భాగాలు రక్షించబడాలంటే ఎట్లా రక్షించబడతాయి? సో మన ఆత్మ అయితే ఒక క్షణంలోనే, యేసు ప్రభువా నేను పాపిని, నా కొరకు నువ్వు మరణించినవని నమ్ముతున్నాను, మీ రక్తం చేత నన్ను కడగండి, నన్ను నిబిడగా చేసుకోండి, నన్ను రక్షించండి అని చెప్పిన వెంటనే మన ప్రాణము రక్షించబడుతుంది, మన ఆత్మ రక్షించబడుతుంది. కాబట్టి మన ఆత్మ రక్షించబడడానికి ఒకే క్షణం సరిపోయింది, కానీ మన ప్రాణము 6000 సంవత్సరాల నుంచి మన ప్రాణము కలుషితం అవుతూ వచ్చింది కనుక, ఎందుకంటే ఆత్మ మృతమైన స్థితిలో ఉంది, కానీ ప్రాణంతో శరీరంతో మన మానవులందరూ జీవిస్తున్నారు. సో కాబట్టి మన 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 ప్రాణము బాగా కలుషితమైంది, పాపానికి బాగా అలవాటు పడింది. కాబట్టి అది రక్షించబడడానికి మన జీవితకాలం అంతా సరిపోతుంది. అయితే ఇది ఎలాగ రక్షించబడుతుంది అనే విషయము మళ్ళా మొదటికి వెళ్తే, సో ఆది కాండంలో జీవవృక్షాన్ని తినమని మన ఆదాముకి ఎలాగ చెప్పినాడో ఈ రోజు మనతో కూడా అలాగనే మాట్లాడుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ వచనం అంటే, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందుము. 57వ వచనం, జీవం గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించుతున్నట్టే నన్ను తినివాడును నా మూలంగా జీవించును. సో కాబట్టి ఆయన శరీరాన్ని తినమంటున్నాడు, ఆయన రక్తాన్ని త్రాగమంటూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా, సో నేను తండ్రి మూలంగా జీవించుతున్నట్టే నన్ను తినవాడు నా మూలంగా జీవించునని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వచనం యొక్క భావం ఏంటంటే, ఆయన మనకు తినదగిన ఆహారం అయి ఉన్నాడు. అంతేకాకుండా చూడండి, 52వ వచనంలో, యూదులు ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకరితో కూడా వాదించిరి. సో తర్వాత 63వ వచనంలో నిజంగా శరీరాన్ని తినమంటున్నాడు అంటే, 63వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి అని చెప్తున్నాడు. సో కాబట్టి యూదులు అనుకుంటున్నారు ఈ శరీరాన్ని ఎలా తినేయగలడు అని అనుకుంటున్నారు. అయితే ప్రభు ఏమంటున్నట్టే, ఆ శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది, ఆయన చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉంటున్నాయి అంటున్నాడు. సో కాబట్టి మనము దేవుని వాక్యంగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఇప్పుడు ఉన్నాడు అందుబాటులో భౌతికంగా. అంత మాత్రమే కాకుండా ఆత్మరూపిగా మన ఆత్మలో ఉంటూ ఉన్నాడు. సో కాబట్టి ఆయనను తినవలసిన అవసరము మనకు ఎంతైనా ఉన్నది. సో ఆయన తినుట ద్వారా ఆయన మనకు జీవంగా సరఫరా చేయబడతాడు. సో జీవంగా సరఫరా చేయబడినప్పుడు, సో మన ఆత్మలో ఉన్నటువంటి ప్రభు మన ప్రాణంలోనికి విస్తరించేవాడుగా ఉన్నాడు. ఎందుకు ఈ రోజు క్రైస్తవత్వంలో మనం చూస్తే, ఎందుకు మీరు క్రైస్తవులే కదా, ఎందుకు ఇలా జీవిస్తున్నారు, మీరు క్రీస్తులాగా జీవించట్లేదే అని మనల్ని నిందిస్తున్నారు. సో కాబట్టి ఎందుకు ఇది జరుగుతా ఉంది అంటే, మన ప్రాణం రక్షించబడని కారణాన్ని బట్టి మనం క్రీస్తులాగా జీవించలేకపోతా ఉన్నాం, క్రీస్తును వ్యక్తపరచలేకపోతున్నాం. క్రీస్తును వ్యక్తపరచడం కొరకే మనము సృజించబడ్డాం, ఆయన స్వరూపంలో ఆయన పోలుకు చొప్పున. అయితే అది మన వల్ల జరగట్లేదు. సో ఎప్పుడు జరుగుతుందంటే, మన ప్రాణం రక్షించబడినప్పుడు. మన ప్రాణం ఎలా రక్షించబడుతుందంటే, ఆయన అధికంగా మనం తినడం ద్వారా,
అధికంగా మనలోనికి ఆయన వచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. సో ప్రభు చెప్తున్నటువంటి విషయం నేను చెప్తున్న విషయం కాదు. సో కాబట్టి పాత నిబంధనలో కూడా మనం చూస్తా ఉన్నాం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని గురించి అవి నాకు సంతోషమును నా హృదయానికి ఆనందమును కలుగజేస్తున్నాను ఇర్మియా గ్రంథం తెలియజేస్తా ఉంది. సో కాబట్టి యెహెజ్కేలు గ్రంథంలో ఆ పుస్తకం నాకు దొరకగా నేను వాటిని భుజించుతున్నానని చెప్తా ఉన్నాడు. సో కాబట్టి కొత్త నిబంధనలో కూడా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు నన్ను తినువాడు నా మూలంగా జీవించును అని చెప్తా ఉంటున్నాడు. సో కాబట్టి ఈ తర్వాత పేతురు పత్రికలు ఏమంటున్నా అంటే మీరు పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమును ఆ పాలను అపేక్షించుడు అని చెప్తున్నాడు. సో కాబట్టి వాక్యము పాలతో పోల్చబడింది, ఆహారంతో పోల్చబడింది, నీరుతో పోల్చబడింది, గాలితో పోల్చబడింది. సో కాబట్టి మనం ఆయనను సంపూర్ణంగా తినవలసిన వారమైనాం. సో ఆ విధంగా తినుట ద్వారా దేవుడు ఎందుకొరకైతే మనల్ని చేసినాడో, ఆయన ఎందుకొరకు చేశాడు? సో మనము ఆయనను మన లోపల కలిగి ఉండి ఆయనను వ్యక్తపరచడానికి కొరకై. సో మన ఆత్మ వ్యక్తపరిచే స్థితిని కలిగి లేదు, అది దేవుణ్ణి స్వీకరించి దేవుని కలిగి ఉండే పాత్రగా ఉంది. అయితే మన ప్రాణం ద్వారా మాత్రమే ఆయన వ్యక్తపరచగలము. సో మన ప్రాణంలోనికి ఆయన సంపూర్ణంగా రాకపోతే, మన ప్రాణాన్ని సంపూర్ణంగా ఆకుపై చేయకపోతే మనం ప్రాణం ద్వారా ఆయన వ్యక్తపరచలేము. సో కాబట్టి మనం ప్రతి దినము దేవుని వాక్యం చేత నింపబడవలసిన అవసరం ఉంది, దేవుని వాక్యాన్ని మనం తినవలసిన అవసరం ఉంది. సో ఎంత ఎక్కువగా మనం ఆయన తింటామో, ఎంత ఎక్కువగా ఆయన చేత నింపబడతామో మనం ఆయన్ని వ్యక్తపరిచే వారుగా ఉంటాము. ఉదాహరణకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉందనుకోండి, దాంట్లో కొన్ని నీళ్లు పోస్తే ఒక పావుల భాగం నింపబడతాయి. అంటే పావుల భాగం అది నీటిని వ్యక్తపరుస్తుంది. సో సగం పోస్తే సగము నీరుని వ్యక్తపరుస్తుంది. సో ముక్కాలు పోస్తే ముక్కాలు భాగము అది వ్యక్తపరుస్తుంది. సో దాన్ని నిండా పోసినాం అనుకోండి, ఆ మూత తీసి, అయితే అప్పుడు ఆ బాటిల్ నిండా పూర్తిగా బయటికి వాటర్ కనిపించేదిగా ఉంటది. సో కాబట్టి పైన మూత పెట్టి నువ్వు సముద్రంలో దాన్ని ముంచిన గానీ అందులోకి ఒక నీరు చుక్కుగల వెళ్ళదు. అయితే మన మూతను తీయవలసిన వారమైనా, సో మన వ్యక్తిత్వాన్ని తెరుచుకోవలసిన వారమైనా, మన హృదయాన్ని తెరుచుకోవలసిన వారమైనా ప్రభు దగ్గర. అప్పుడు సో ప్రభు తన చేత మనల్ని నింపేవాడుగా ఉంటాడు. సో అప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మన ఆత్మ రక్షించబడి ఉంటుంది, మన ప్రాణము రక్షించబడి ఉంటుంది. అప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మన శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం అధికంగా దేవుని చేత నింపబడదుము గాక, దాని కొరకు మన హృదయాన్ని తెరుచుకుందాం గాక. సో ఆయన చేత నింపబడి ఆయనను భూలోకంలోనే ఆయన వ్యక్తపరచు పాత్రలుగా అయినప్పుడు ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడే వారంగా ఉంటాం. సో దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్.